హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా పుదీనా రైస్ అయితే తయారు చేశానండి. ఈ పుదీనా రైస్ అనేది చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎవరికైనా కొంచెం ఆవేశంగా ఉన్న వాళ్ళు కూడా పుదీనా రైస్ చేసుకుని తినొచ్చు. మనకి ఎవరికైనా ఆవేశం ఉన్నా పుదీనా ఆకులు 4 నవ్వులితే ఆవేశం అనేది కంట్రోల్ అవుతుంది. ఈ పుదీనా రైస్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను కూడా మన ఛానల్లో మొదటిసారి చేశాను పుదీనా రైస్. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు చిన్న లైక్ చేయండి. ఈ పుదీనా రైస్ నేను ఎలా తయారు చేశానో వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన పెరట్లోనే తాజా పుదీనా ఆకు అయితే ఉందండి. అది చక్కగా కోసుకొచ్చాను. ఇది కొన్నదైతే కాదు, మన పెరట్లో ఉన్నది. చాలా తాజాగా ఫ్రెష్గా ఉంది. అందులో 4 వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నానండి. అలాగే కారానికి 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ అయితే నేను వేయలేదండి. కొంతమంది వేసుకుంటారు, అలా వేస్తే ఏంటంటే నలుపు వస్తుందని నేను వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి. అలాగే కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. వేరుశనగుళ్ళు, పచ్చెనపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకునండి. గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ అయితే వీటెక్కిందండి. అవి వేగేదాకా కొంచెం కలుపుకోవాలండి. ఎక్కువగా వేగితే మాడిపోతాయి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగేటప్పటికి తయారైపోయింది కదా. పుదీనా పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ఇందులోకి కొంచెం మిక్సీ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం తీసుకున్నానండి. నేను ఎక్కువగా అయితే వేసుకోవసరం లేదు. అలాగే చిన్న స్పూన్తో 1/2 స్పూను పసుపు వేసాను. 1 స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఉడికి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. అలా రావాలి. నేను ఆల్రెడీ రైస్ కూడా వండేసి పక్కన పెట్టానండి, వేడివేడి రైస్. చూసారా, ఇలా దగ్గర పడింది కదా. ఆయిల్ కూడా కొంచెం ఇంకింది. ఇలాంటప్పుడు నేను వండి ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నానండి రైస్.
ఈ రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకున్నప్పుడు రైస్ అంతా కొంచెం సాల్ట్ చూసుకుని, సరిపోకపోతే కొంచెం వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు, మీ ఇష్టం అది. వేడివేడిగా టేస్టీగా కమ్మగా ఉండే పుదీనా రైస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇలాగా చేసి పెట్టచ్చు. వేరే ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి. వేడి వేడి పుదీనా రైస్ అండి రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ముందుగా వీడియో అంతా పూర్తిగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి, పుదీనా రైస్ టేస్టీగా. బయట వాతావరణం అయితే ఫుల్ గాలండి, బాగా సాయంత్రానికి అయితే ఫుల్గా మూసేసింది, ఉరుములు మెరుపులు. ఎంత వర్షం కురిసినా గుమాయింపే ఉంటుంది కానీ చల్లదనం అయితే లేదు.